రైట్. యా, కోటేశ్వరరావు గారు, విజయ్ గారు ఇక్కడ సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. సో ఇంకొక నాకు తెలిసి విత్ ఇన్ 48 అవర్స్లో సీఎం ఎవరన్నది డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి కూడా మహారాష్ట్ర ప్రయాణం అవుతున్నారు, లేదా మహారాష్ట్ర నుంచి ప్రధాని కలవడానికి వెళ్తున్నారు. ఒక చర్చ అయితే నడుస్తోంది. సో సీఎం అభ్యర్థి ఎవరు అన్నది ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు షిండే అవుతారా లేదంటే ఫడ్నవీస్ అవుతారా? భారతీయ జనతా పార్టీకి ఈసారి సెంచరీ దాటి కూడా 120లో పడ్డారు వాళ్ళు. సో మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ టచ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూనే ఆ పార్టీకి సంబంధించి. మేము నీతి మంత్రులము, అదే జరిగితే మళ్ళీ వీళ్ళు కలిసి సుబ్బిని శుద్ధపూసలా ఇన్నాళ్ళు చెప్పారు కదా, ఎందుకు అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే చేయమంటే తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళని మేము ఎట్లా సీఎం చేస్తాము అనే ప్రశ్న వస్తే చీల్చి ఆ ప్రశ్న చేశారు. ఇప్పుడు దాదాపు 120 సీట్ల దాకా వచ్చినటువంటి వాళ్ళు తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తిని ప్రజాస్వామ్య సూత్రం కాదు, మెజారిటీ మేము వచ్చినాం కలిసి పనిచేసినాం, అప్పుడు సీఎం ఇస్తామని లేదు. మరి ఇప్పుడు సిట్టింగ్ సీఎం ఇస్తారా ఇవరా అనేది తేలుతుంది. ఇస్తే బీజేపీలో ఉన్న క్యాడర్ అంతా ఒప్పుకుంటారా? ఫడ్నవీస్ కూడా ఒప్పుకుంటారు. ఫడ్నవీస్ అంటే అప్పుడు ఏదో అడ్జస్ట్ అయ్యాడు, అప్పుడేంది పార్టీ హైకమాండ్ చెప్పడమో ఇంకేదో అవసరమో ఇదంతా అని. లేదా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ షిండేకి ఇచ్చినా బలవంతంగానే బీజేపీ క్యాడర్ ఒప్పుకోవాల్సిందే, ఫడ్నవీస్ అయినా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళది ఉన్న మోడీ అండ్ అమిత్ షాది చెప్పిందే వేదము, నడిచేదే అది నడుస్తున్నారు. అంతే, కాదని పోలేరు. ఎవరు పార్టీలు అటు ఇటున్నా వాళ్ళ మీద కూడా సిబిఐ ఈడీ అన్ని ఒకటి ప్రయోగించే అవకాశం రెడీగా ఉంటాయి. భయపడి ఉంటారా? లేకపోతే మైనార్టీ అయినా మేము ఇచ్చేస్తాం అంటే అక్కడ బీహార్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లాగా. ఎందుకంటే అక్కడ బీహార్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండే, ఈయన కూడా ఆల్రెడీ సీఎంగా చేసినటువంటి. ఇవ్వకపోతే షిండే కూడా ఈజీగా మారతాడు. సీఎం గనుక ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వకపోతే ఈజీగా మాత్రం. ఇప్పుడు ఎందుకంటే ఒరిజినల్ శివసేన కంబైండ్, ఎన్సీపీ కంబైండ్, కాంగ్రెస్ ఈ మూడు కలిస్తే చాలు కంబైండ్ ఉన్నటువంటి. మళ్ళీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే సమస్య కూడా లేదు. నేను అదే అంటున్నా, ప్రాంతీయ పార్టీలను 4 ముక్కలు చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం ఇది. అయ్యా ఇప్పుడు ఆ 4 ముక్కలు మళ్ళీ ఒకటైనాయి అనుకో, ఇది పక్కకు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారా? లేదు, ఇన్ని రోజులు చేసినా మళ్ళీ ప్రజలకు భయపడి మళ్ళీ ఏమనుకుంటారో దేశవ్యాప్తంగా పరుగు పోతుందని షిండేనే చేస్తారా? షిండేని చేస్తే ప్రజాస్వామ్య సూత్రం ఎట్లా అవుతుంది? మరి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తిని సీఎంగా చేసి ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇవన్నీ చర్చకు వస్తాయి. లేదు, చర్చకు వచ్చినా పెద్ద విషయం ఏం కాదు. ఏంటంటే 2 కూటముల్లో కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పుడు అదే చెప్తుండొచ్చు. వాస్తవానికి బీజేపీ జనరల్ ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే 120 సీట్లు వచ్చిన తర్వాత మేమెందుకు ఉండాలి? లేకపోతే ఇంకొక ఎన్సీపీ మన అజిత్ పవార్ కూడా కాదు, శరద్ పవారే వస్తాడు. డిప్యూటీ సీఎం ఇస్తా అంటే వాళ్ళ బిడ్డని డిప్యూటీ సీఎం చేస్తా అంటే ఆయన ఊరికి వస్తాడు. సరిపోతాయి ఇక 30 చాలు. ఇప్పుడు 20 ఉన్నాయంటే ఇంకో 30 వస్తే కథమే 120 ఉన్నాయి. అటువంటి ఇట్లాంటి ప్లే. ఎందుకంటే అవతల వైపు 4 ముక్కలు ఉన్నప్పుడు, 4-5 ముక్కలు ఉన్నప్పుడు ఏదో ముక్కను దగ్గర చేసుకోవడం, ఈ ముక్క 50 పోతే పోయినాయి అనుకునే అవకాశం కూడా ఉంటుంది. సెంట్రల్లో పవర్ ఉన్నటువంటిది. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నారో వాళ్ళని పిలుస్తారు. వాళ్ళని పిలిచిన వెంటనే కేంద్రంలో అధికారం ఉన్న తర్వాత ఎవరైనా ఈజీగా అయిపోతుంది. బీజేపీని 126 తోటి కూడా పిలిచినా ఈజీగా షిండే వదులుకోవచ్చు, వీళ్ళందరినీ వదులుకోవచ్చు బీజేపీ దానికి తెగిస్తే మాత్రం. మాకు పొత్తు ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకున్నామేమో కాబట్టి మాకే సీఎం కావాలి అని అంటే వీళ్ళని త్యజించైనా అజిత్ పవారో ఏ ఒక్కరు వచ్చినా చాలు. లేదా ఇందులోనే చీల్చవచ్చు. షిండేనే గెలిచిన 50లలో ఈజీగా చీల్చవచ్చు వాళ్ళ పార్టీని. మళ్ళీ షిండే పార్టీని కూడా చీల్చే అవకాశం ఉంటుంది, అజిత్ పవార్ పార్టీని చీల్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే కాంగ్రెస్ వచ్చిన 20, కాంగ్రెస్ ఘోరమైనటువంటిది 20. పోయినసారైనా 44 వచ్చినాయి కాంగ్రెస్ కి. ఇప్పుడు 20-21లోనే లీడ్లో ఉన్నారు. ఘోరమైనటువంటి తోపులంతా పోయి ఇక్కడి తెలంగాణ నుంచి కూడా పోయి ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి రావడం మరింత బాధాకరమైనటువంటి అంశము. రాజకీయ ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఈ విధానాలు లేకనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అక్కడ సీఎం ఎన్నుకోవడం కూడా ఒక రకమైన, అంటే ఈ 5 ఏళ్ళు
ఉంటది. ఈవెన్ దీంట్లో అజిత్ పవార్ కూడా ఆయన కూడా కొంత ఆశ పెట్టుకున్నాడు, ఎందుకంటే ఆయన వల్లనే షిండేకు బీజేపీకి మధ్యలో కొంత మధ్యవర్తిత్వం చేసిన అన్నటువంటిది కూడా ఓ ఆరోపణ ఆయన కనిపించింది. ఇంట్లో కూడా మధ్యవర్తిత్వం ఎవరు చేసింది? అజిత్ పవార్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, మొత్తం మధ్యవర్తిత్వం అదానే చేశాడు అని కూడా. ఇలా మొత్తం దళారీగా వ్యవహరించింది, రాజకీయ దళారీగా వ్యవహరించింది అదానే, కార్పొరేట్ శక్తులే వ్యవహరించాయి అనేది కూడా ఆయన ఈ ఎలక్షన్ టైంలో ఓ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవి అన్ని పోతే ఇప్పుడు 120 వచ్చింది బీజేపీకి, 120 దాకా టచ్ అవుతున్నటువంటి సందర్భంలో ఇక అక్కడ ఆగే మేమే సీఎం అంటారు. నేను అనుకుంటే బీజేపీ వాళ్ళే మాక్సిమం సీఎం పోస్ట్ తీసుకునే అవకాశం ఉంటది. ఒక డెమోక్రసీలో కూడా అదే వస్తుంది. వాళ్ళ పార్టీ విత్ ఇన్ ద పార్టీలో అంటారు 120 వచ్చిన మెజార్టీ ఉన్న తర్వాత మరి అప్పుడే ఉద్ధవ్ ఠాకరేకి ఇస్తే అయిపోతే చీల్చాల్సినటువంటి అవసరం లేకుంటుండే కదా. ఇప్పుడు కూడా మేము షిండేకి మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పినామా అని అంటారు. షిండే ఏమంటాడు, నేను ఆమ్ ఆద్మీ మనిషిని, నేను కామన్ మ్యాన్ సీఎంని, నాది నాకు ఇవ్వాలని షిండే ఎట్లాగ అడుగుతాడు. ఇవ్వకపోతే ఏంటంటే ఇవ్వకపోతే మళ్ళీ ఉద్ధవ్ ఠాకరే చేసినట్టు ఈ షిండేని చీల్చడం పెద్ద సమస్య కాదు. ఉద్ధవ్ ఠాకరే నుంచి వీళ్ళని చీల్చినట్టు షిండేని చీల్చడం కూడా పెద్ద సమస్య కాదు. చూడాలి ఇవన్నీ ఈ పరిణామాలు ఎట్లా జరుగుతాయి. రామోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు